నా పేరు బాబురావు అండి. నాకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుకి కన్ను కనపడేది కదండి. నిరుడు మే నెలలో వచ్చామండి. అయ్యగారు ప్రార్థన చేశారు. ఇప్పుడు బాగానే ఉందండి. 9 నెలల కోర్సు మందులు కూడా ఆడామండి. ఇప్పుడైతే బాగానే ఉందండి. బాగానే కనపడుతుంది. బాగానే కన్ను మంచిగా కనిపిస్తుంది. మంచిగా కనపడుతుంది. ఏం పేరు నీ పేరు? అరవింద్. అంతకుముందు నీ కన్ను అలా కనిపించేది కాదు? ముందు బాగానే కనిపించేదండి కన్ను. అయితే ఒకరోజు కాలేజీ నుంచి వద్దల్లోకి విపరీతమైన తలకబడి వచ్చి డాడీ అన్నాడు, ప్రేయర్ చేసుకో, మనం రేపు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. సరే అని మార్నింగ్ లేచి చూద్దులోకి రైట్ అయ్యి మొత్తం సరిగ్గా కనిపించలేదు. బ్లర్ వచ్చి ఫుల్ విజన్ మొత్తం డార్క్ సైడ్ వచ్చింది. మొత్తం హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు అన్నారు కంట్లో రెటీనా మీద వాటర్ బబుల్స్ వచ్చినాయి అని చెప్పేసి చెప్పారు. టెస్ట్ చేస్తే వాటికి కోర్స్ అవి వాడాలి, ఒక్కొక్కసారి కన్ను కూడా పోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. అప్పుడు తర్వాత డాడీ తీసుకొచ్చారు, అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ తర్వాత కన్ను మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దామా? చూడండి, కన్ను సరి కనపడని పరిస్థితుల్లో బాబుని తీసుకుని తైలాభిషేక ఆరాధన తీసుకొని వచ్చారు. దైవజనులు ప్రార్థించిన తర్వాత ఆ బాబే మీరు ఇప్పుడు స్వయంగా సాక్ష్యం ఇస్తున్నారు, నా కన్ను మంచిగా తేటగా కనపడుతుందని. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం.